పూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. పొంచి ఉన్న ప్రతి ప్రమాదము కీడు దోషము నుంచి తప్పించి దీవించి బలపరచునుగాక. 94వ సంకీర్తన 94వ సంకీర్తనలోని భక్తుడు రాస్తూ ఉన్నాడు. పిల్లరా, 1 నుంచి ఇలాగున: యెహోవా ప్రతికారము చేయు దేవా, ప్రతికారము చేయు దేవా, ప్రకాశించుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. ప్రియదేవుని బిడ్డలు గమనించండి, భక్తిహీనుల ఎడల దేవుడు ఉగ్రతను చూపిస్తున్నాడు. గర్విష్ఠుల ఎడల దేవుడు తన ఉగ్రతను చూపిస్తున్నాడు. పాపుల ఎడల ప్రభు అంటాడు కదా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నిన్ను పిల్లలను కన్నాను, పెంచాను, పెద్దవారిగా అయ్యారు. కానీ ఇప్పుడు వారు నా మీద తిరుగుబాటు చేయుచున్నారు. తిరుగుబాటు చేయుచున్న ప్రజల కొరకు దేవుని కాక సృష్టిని, అంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి మరచి సృష్టిని పూజించే వారి మీదకి దేవుని ఉగ్రతను పంపిస్తాడు. దేవునికి నచ్చని పని ఏంటంటే ఆయనను ఆరాధించుకుండగా, ఏమండి, దేనినైతే నువ్వు ఆరాధిస్తూ ఉంటావో, అంటే దేవాది దేవుణ్ణి ఆరాధించుకుండగా ఎప్పుడైతే నువ్వు ప్రకృతిని ఆరాధిస్తావో దేవునికి ఇష్టం ఉండదు. కలుగు చేసింది దేవుడు, అన్ని ఇచ్చింది దేవుడు, నీకు సర్వమును నీకు ఇచ్చి నేను పోషిస్తున్నది దేవుడు. ఇప్పుడు సృష్టికర్తనే మరిచిపోతూ ఎవడికి ఇష్టమొచ్చినట్టుగా వాడు పాపం చేస్తూ ఉంటే దేవునికి సైన్యం ఉందంట. దేవుడు ఎవరికి చెప్పుకుంటాడంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అని ఈ ప్రకృతికి చెప్పాడు. దేవునికి మహాసైన్యం ఉందంట. యోవేలు ప్రవక్త రాస్తాడు, ఏమండి, వినండి పిల్లరా, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసను, పసర పురుగులు తిని విడిచిన దానిని చీడ పురుగులు తినివేసను, చీడ పురుగులు తినివేసిన దానిని. అంటే మహాసైన్యము ఈ ప్రకృతిలో దేవుడు పెట్టాడు. ఈ చెట్టు ఎందుకండి ఇలా రోజు రోజు క్షీణించిపోతుందంటే, ఆ చెట్టుకు చెద పురుగులు పట్టాయి, పసర పురుగులు పట్టాయి, గొంగల పురుగులు పట్టాయి, మిడతలు పట్టాయి, చెట్టు నాశనమైంది. చెట్టును కలుగజేసింది ఆయనే, పురుగులను పంపించింది కూడా. వినండి నా ప్రియమైన వాళ్ళరా, దేవునికి లోబడిన ప్రజల పట్ల దేవుడు తన కృపను కుమ్మరిస్తాడు. దేవునికి అవిధేయులుగా ఉన్న వారి ఎడల దేవుడు తన శాపాన్ని పంపిస్తాడు. కనుక ఆకాశమాలకించు, భూమి చెవియొగ్గు. పాపము విస్తరించింది అనుకోండి, పాపం విస్తరిస్తే పాపాత్మలను సంహరించడానికి వినండి సముద్రాలు పొంగుతూ ఉంటాయి, తుఫానులు వేస్తూ ఉంటాయి, పర్వతాలు బద్దలవుతూ ఉంటాయి, భూమి తన నోరు తెలుసుకుంటుంది. అయ్యా, ఎందుకు భూకంపం వచ్చింది, ఎందుకు సునామీలు వస్తున్నాయి, ఎందుకు ఏమండి సముద్రము పైకి లేస్తుందంటే, పాపము విస్తరించటం వలన సముద్రము లేచి మనుషులను హతమారుస్తూ ఉంది. పాపం విస్తరించటం వలన పిల్లరా భూమి తన నోరు తెరిచి ఏమండి అది మృంగివేస్తూ ఉంది. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునికి విరోధముగా జీవించినప్పుడు, ఏమండి దైవజనుడికి విరోధంగా మాట్లాడినప్పుడు పిల్లరా భూమి తన నోరు తెరిచి, ఏమండి ఆనాడు పిల్లరా దాతాను, అభిరామును, ఏమండి కోరాహును, వారి కుటుంబ వంశావళులను మింగివేసి. వినండి, పాపం విస్తరించినప్పుడు ప్రకృతి ఏమండి విలయతాండమాడుతుంది. దానికి కారణము దేవుడు ఆజ్ఞయించుచున్నాడు. దేవుడే ప్రియులారా ఏమండి అనుమతి లేకుండా ఏది జరగదు. ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. ఆయన అంటాడు, ఆకాశమా భూమి చెవియొగ్గు. ఇదిగో నేను ప్రజలను పిల్లలను కన్నాను, వారికి కావలసినవన్నీ ఇచ్చాను.
వారిని పోషించాను, పెద్దవారిగా చేశాను. కానీ వారు నా మీద తిరుగుబాటు చేశారు. నాకు చెందవలసిన మహిమ నాకు చెందటం లేదు. నాకు రావలసిన ఆరాధన నాకు చేయట్లేదు. ప్రార్థించాల్సిన వారు ప్రార్థించటం లేదు, స్తుతించాల్సిన వారు స్తుతించటం లేదు. కనుక ఈ ప్రజలు ఉంటే ఏంటి, పోతే ఏంటి? అర్థమవుతుందా? వీరి వలన నాకు ఉపయోగం ఏముంది? వీరు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఆనాడు ప్రజల విషయంలో అలాగే చేశాడు, నేటి దినాల్లో కూడా ప్రభు అదే చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎవరు వినయ భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు. దేవుడు వారికి భద్రతనిస్తాడు. దేవుడు వారిని ప్రియులరా ఎవరిని తీరానికి చేరుస్తాడు, అని గమ్యానికి చేరుస్తాడు, ఒడ్డుకు నడిపిస్తాడు. ఆయన గాలిని సముద్రమును గర్జించగలిగిన సమర్థుడు. ఎందుకో తెలుసా? ఆయన సృష్టికర్త. ఆయనకి సర్వము లోబడుతున్నాయి. అమెరికాలోని ప్రియులరా గమనించండి, అగ్ని చేత కాల్చివేయబడుతున్నప్పుడు అందరూ చనిపోయారు, నీళ్లు కాలిపోయాయి. కానీ ఒక నీతిమంతుని ఇల్లు మాత్రమే కాలకుండగా ఉంది. దాన్ని భద్రపరిచాడు దేవుడు. అంటే నీతిమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ వారికి భద్రతనిస్తాడు దేవుడు. వారి ఇంటి చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. వారి కుటుంబం చుట్టూ దేవుడు కాపుదమిస్తాడు. కనుక దేవుని స్తుతించేవారిగా మనం ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఆలోచన చేయండి. అంటున్నాడు కదా, యెహోవా ప్రతీకారము చేయవాడట. ఆయన ప్రేమిస్తాడు, ద సేమ్ టైం ఆయన ఉగ్రతను కూడా పంపిస్తాడు. అయ్యా అది పాత నిబంధన కదండి, అప్పుడు అలా జరిగిపోయిందిలేండి. దేవుడు ధర్మశాస్త్రాన్ని చూపించాడు కదండి, పంటికి పన్ను కంటికి కన్ను అని మీరు అనుకుంటున్నారేమో. కొత్త నిబంధన గ్రంథములో ఇంకా కఠినంగా ఉంది పరిస్థితి. అననీయ సప్ఫీరాలు పొలం అమ్ముకొని అపోస్తుల పాదాల దగ్గర పెట్టి పేతురయ్య పాస్టర్ గారి దగ్గర అబద్ధమాడిన కారణాన్ని బట్టి దేవుని ఆత్మ ప్రియులరా పరిశుద్ధాత్మ వారిని మొత్తిందట. వెంటనే అక్కడికక్కడే వారి ప్రాణాలు విడిచిపోయారు. వింటున్నారా? అననీయ సప్ఫీరాలు మందిరానికి నమ్మకస్తులుగా ఉన్నారు, కానీ వారు ఏం చేశారంటే అబద్ధమాడి దేవుని ఉగ్రతకు గురైపోయారు. కొత్త నిబంధనలోనే కదా ఉంది ఇది. ఏం చేశారంటే అబద్ధమాడారు దేవుని ఎదుట. ఎందుకు మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు? ఎందుకు పరిశుద్ధాత్మని మీరు ఇలా అబద్ధమాడి ఆయన గాయపరుస్తున్నారు? వెంటనే పిల్లరా భార్య భర్తలు ఇద్దరు కూడా చనిపోయారు. ఆలోచన చేయండి పిల్లరా. మోసం చేసి నువ్వేమీ గడించలేవు. యేసు నమ్మేశాడు యోధా, ఏం గడించాడు అంటే ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. పాపం వల్ల వచ్చి జీతము మరణము, ఆ మరణము నిచ్చి నరకము ప్రియులారా, నరకము. కనుక దేవునికి లోబడి జీవించండి, దేవునికి భయపడి బ్రతకండి. ఈ జీవితం దేవుడిచ్చినదే కనుక దేవుని స్తుతిస్తూ ఆయన ఎదుట నువ్వు సాగిలపడి ఆయన మహిమపరిచినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. 11వ వచనం అంటాడు కదా, నరుల ఆలోచన వ్యర్థములని యెహోవాకు తెలియున్నది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించున్నవాడు ధన్యుడు. బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతివంతుల కష్టార్జితమును ప్రియులరా కష్టదినములను పోగొట్టు దినము వారికి నెమ్మదిని కలుగ చేయుచున్నది. వినండి, నరుల ఆలోచన వ్యర్థములు. అది దేవునికి తెలియదు అనుకుంటున్నారా? దేవునికి తెలుసు, సమస్తం మనకి తెలుసు ప్రియులరా. అయితే ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో వారికి దేవుడు నెమ్మదిని కలుగ చేస్తున్నాడు, భద్రతనిస్తున్నాడు, శాంతి సమాధానం ఇస్తున్నాడు. అంటున్నాడు 14వ వచనంలో, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు. తన ప్రజలను విడబాయేవాడు కాదు, ఆయన విడివిచ్చి పెట్టేవాడు కాదు. అయ్యా దేవుణ్ణి స్తుతిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధిస్తున్నావు, ఆయన మందిరానికి వస్తున్నావు, నీవు నీ ఇంటి వారిని దేవుణ్ణి ఆరాధించుచుండగా నిశ్చయముగా నా దేవుడు మిమ్మలను కాపాడునుగాక, ఆయన మీకు భద్రతనిచ్చునుగాక.
ప్రమాదములో నుంచి నా దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక. ఆయన కాపాడుతాడు, నీకు నెమ్మదినిస్తున్నాడు పిల్లరా. అంతేకాదు 18వ వచనంలో అంటాడు కదా, నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. దేవునికి స్తోత్రం. నా కాలు జారుననుకొనగా, కొన్నిసార్లు జారిపోతున్నాం, మనం పడిపోతున్నాం, లోకంలో పాపములో ఆలోచనలో తలంపుల్లో పడిపోతున్నాం. బలహీనం అయ్యా, బలహీనయ్యా, జారిపోయానయ్యా. కానీ దేవుని కృప నిన్ను బలపరుచునుగాక. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు, దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. ఎందుకు తెలుసా? దేవుని ఎదుట నువ్వు పరిచర్య చేస్తావు, ఆ పరిచర్యని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వినండి నా ప్రియమైన వారలారా, ఒక్కొక్కసారి మనము పాపములో జారిపోతున్నప్పుడు, ఏమండి, అయ్యో నేను ఎందుకు ఇలాగైపోయాను, నీలో నువ్వు కూలిపోతున్నప్పుడు నిన్ను బలపరిచేది ఎవరో తెలుసా? దేవుడే నిన్ను బలపరుస్తాడు. మనుషులు ఎవరు నిన్ను బలపరచలేరు, ధైర్యపరచలేరు. కనుక ఉదయకాల సమయంలో నిశ్చయముగా నా దేవుని కృప నిన్ను బలపరుచునుగాక. వినండి, నేను బలహీనున్నాను అనుకుంటున్నావేమో. అయ్యో నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నా బిడ్డలు కూడా దేవుళ్ళు ఉంటే బాగుండు కదా, భక్తులు ఎదిగితే బాగుండు కదా, వాళ్ళు కూడా దేవుని స్తుతిస్తే బాగుండు కదా, మా కుటుంబం అంతా దేవుళ్ళు ఎదిగితే ఎంత బాగుంటుంది అని నేను అనుకుంటున్నావు. ప్రియులారా, నీ ప్రార్థన దేవుడు హృదయపరచుడు. నిశ్చయముగా నీ ప్రార్థనకు ఆయన జవాబును అనుగ్రహించునుగాక. కుటుంబాలతో నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన భద్రత మీకు అనుగ్రహించునుగాక. మీ కుటుంబాల చుట్టూ దేవుడు తన కృపను కంచెను వేయునుగాక. బలపరిచేవాడు ఆయన బలపరుస్తున్నాడు. పిల్లరా, అంటున్నాడు కదా, నా అంతరంగమందు విచారణములు హెచ్చుగా ఉన్నవి, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది అంటున్నాడు 19వ వచనంలో. నా అంతరంగంలో విచారణములు హెచ్చుగా ఉన్నాయి. విచారిస్తున్నావా? నీవు దేని కొరకు విచారిస్తున్నావు? దేని కొరకు నువ్వు కుమిలిపోతున్నావు? దేని కొరకు నువ్వు కృంగిపోతున్నావు? బిడ్డలో ఆరోగ్యం బాగోలేదనా? నీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేదనా? నీ తోడ పుట్టిన వారు రక్షణ పొందలేదనా? లేక ఆర్థికంగా నువ్వు కృంగిపోతున్నావనియా? అప్పులు ఎక్కువైపోయాయనా? వినండి, ఆరోగ్యం క్షీణిస్తుందనా? వయసు పైబడుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, శరీరంలో మార్పులు వచ్చాయి, అవయవాలలో మార్పులు వచ్చాయి, కృంగిపోతున్నావా? నా ప్రభు అంటున్నాడు, ఉదయకాల సమయంలో నా అంతరంగమందును విచారములను హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. నిశ్చయముగా నా దేవుడు నీకు నెమ్మదిని అనుగ్రహించునుగాక. నీ విచారణ అంతా యేసు నామములో తొలగిపోవునుగాక. ధైర్యంగా ఉండు, ప్రభు నీకు దీర్ఘాయువును అనుగ్రహించునుగాక. వినండి ప్రియుల, దేనికి భయపడవద్దు, ఆయన మన ప్రాణములకు నెమ్మదినిచ్చేవాడండి. కృంగిపోవద్దు. సమస్యను చూసి, శ్రమను చూసి, కష్టాన్ని చూసి, ఏమండి, వస్తుందా ప్రళయాలను చూసి నువ్వు కృంగిపోవద్దు. దేవుడు తన భద్రత ఇస్తున్నాడు. ఇంకా అంటున్నాడు కదా 22వ వచనంలో, ప్రియులరా, యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. దేవునికి స్తోత్రం. ఆయన మనకి ఎత్తైన కోట. ఆ కోటలోకి వచ్చావనుకో, ఆయన నీకు ఆశ్రమాన్ని కల్పిస్తాడు. నీకు దిగులే అక్కర్లేదు, నీకు బెంగే అక్కర్లేదు. దావీదు తన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాడండి. వింటున్నారా? దావీదు పేరు చెబితేనే ప్రజలు హడలెత్తిపోతారు. దావీదు పేరు చెబితేనే ప్రజలు పారిపోతారు. దావీదు వస్తున్నాడు అనగానే ఒక ఆయన చలిచరం పెట్టేసుకొని 11 రోజులు చచ్చిపోయాడు. ఎట్నారా? నాబాలు దావీదు వస్తున్నాడు అనగానే, దావీదు వస్తున్నాడా, అయ్యబాబోయ్ అయ్యబాబోయ్ బెంగటికి చచ్చిపోయాడు. ప్రజలే అంత భయపడుతూ ఉంటే అంత గొప్ప మహారాజే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు.
దేవా, నువ్వే నా ఆశ్రయము, నీ రెక్కల కిందే నాకు భద్రత, నా కోట, నా ఆశ్రయ దుర్గమని దేవుని నీడకు వచ్చి ప్రియులారా సురక్షితముగా ఉంటున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో వేటి వేటినో చూసి నువ్వు భయపడవద్దు, వేటి వేటినో చూసి నువ్వు కృంగిపోవద్దు. నా దేవుని యొక్క కాపుదల మీకు ఉండునుగాక. ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు, ఎత్తైన కోటగా ఉన్నాడు. ఆయన మనకు ఏమండి రక్షణ శృంగముగా ఉన్నాడు. అయితే 23లో అంటాడు కదా, ఆయన వారి దోషములను వారి మీదికి రప్పించును, వారు చెడుతనమును బట్టి వారు సంహరించబడును. ప్రియులరా, మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. ఎవరిని అంటే వినండి, భక్తిహీనులను సంహరిస్తాడట. వింటున్నారా? భక్తిహీనులను ఏమండి వారి మీదికి శ్రమ కలుగు చేస్తాడట, వారి చెడుతనమును వారి దోషం వారి మీదికి రప్పిస్తాడట. వినండి, కనుక నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని ఆశ్రయించావు, చెడుతనాన్ని విసర్జించి ప్రభువును నమ్మకంగా ఆయనను గట్టిగా పట్టుకొని జీవించు. ఆయన నీకు భద్రతనిస్తాడు, కాపుదలిస్తాడు, కాపాడుతూ సంరక్షిస్తాడు. వినండి, దావీదును కాపాడిన దేవుడు నిన్నును కాపాడునుగాక. దావీదు పురమును కాపాడిన దేవుడు నిశ్చయముగా మన కాలనీ చుట్టూ ఆయన కంచె వేయునుగాక. మన యొక్క తూర్పు గోదావరి జిల్లా చుట్టూ ఆయన కంచె వేయునుగాక. మన భారతదేశాన్ని దేవుడు కాపాడి రక్షించునుగాక. మన భారతీయ ప్రజలందరికీ రక్షణ కలుగు చేయునుగాక. రండి, మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. మొదటిగా మన కొరకు, మన కుటుంబాల కొరకు, తర్వాత మన రాష్ట్రం కొరకు, మన ప్రజల కొరకు, మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదామా? స్వరమెత్తండి.